పాకిస్తాన్ వాళ్ళకు పెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళిప్పుడు మరొక్కసారి వార్నింగులు ఇస్తున్నారు భారతదేశానికి. ఏదో చేసేస్తాం, ఎలాగో చేసేస్తామని. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాళ్ళకి చెప్తున్న ఒక అబద్ధ ప్రచారం ఏంటంటే, హిందువులంట ముస్లిముల మీద దాన్నేమంటారు ఈర్ష్యాద్వేషంతో, జలస్‌తోనంట ముస్లిముల ఐక్యూ వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని దృష్టిలో పెట్టుకొని అల్ ఖైదాని మనం సృష్టించామంట. దీంట్లో చదువుకున్న ముస్లిములు మనమే చేర్చామంట. వాళ్ళని చంపేస్తుంటామట. ఆ విధంగా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్‌ని కూడా పెద్ద పెద్ద కంపెనీలకి పెట్టేటట్టు చేసుకొస్తారట. ఇది వాగినోళ్ళు ఎవరయ్య అంటే పాకిస్తాన్ జర్నలిస్ట్ రిజ్వాన్ రజీ. ఇలాంటి దరిద్రులు ఆ దేశంలో ఉండబట్టినే ఆ దేశం కుక్క బతుకు బతుకుతోంది. బ్రిటన్ వెళ్ళి కుక్కల్లా బతుకుతారు. ప్రపంచంలో ఎక్కడికి చివరికి అడుక్కోవడానికి వేరే దేశాలకు వెళ్ళి ఏకైక దేశం ప్రపంచంలో అదే. చివరికి పాకిస్తాన్ పైలట్లను నిషేధించారు ప్రపంచ దేశాలు. వాళ్ళకి సర్టిఫికెట్లు దేనికి పనికిరావు అన్నటువంటి. అలాంటి దేశం ఇలాంటి కారు కోతలు కూయడం, అక్కడ జర్నలిస్టులు కూడా ఇదే స్థాయి నాలెడ్జ్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అల్ ఖైదా అనేటటువంటిది పుట్టించింది అమెరికా. అమెరికా యొక్క దాన్ని ఏమంటారు ఉంచుకున్న దానికి పుట్టిన బిడ్డలు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ అనేటటువంటి అక్రమ సంబంధానికి పుట్టేటటువంటి వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఇది ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచంలో ఉగ్రవాదానికి డబ్బులు ఇచ్చిన తండ్రి అమెరికా అయితే, కన్న తల్లి పాకిస్తాన్. ఈ ప్రపంచంలో తమ బిడ్డల్ని, సొంత బిడ్డల్ని చదువులకు దూరం చేసి ఆయుధాలు చేతబట్టి సామాన్యుల్ని చంపేస్తే వాళ్ళు కాఫీర్లు, మీరందరూ స్వర్గానికి వెళ్ళి 72 మంది అమ్మాయిలతో పడుకుంటారు, ఇక్కడ మీరు పడుకోవడానికి అమ్మాయిలను ఇవ్వలేము, ఇక్కడ మీరు బ్రతకడానికి అవకాశం ఇవ్వలేము, మీరు చచ్చిపోయి ప్రపంచ స్వర్గానికి వెళ్ళిపోండి, అక్కడ ఇచ్చేస్తారు, మీరు చచ్చి స్వర్గానికి వెళ్ళాలంటే ఇక్కడ హిందువులను చంపేయండి, క్రిస్టియన్లను చంపేయండి అనే ఏకైక దేశం పాకిస్తాను. అలా పుట్టుకొచ్చినటువంటి అల్ ఖైదాలు, అలా పుట్టుకొచ్చినటువంటి లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, హిజ్బుల్ ముజాహిదీన్లు, వీళ్ళన్నిటికీ సృష్టికర్త అయినటువంటి పాకిస్తాన్లో ఆ పాకిస్తాన్ తిండి తింటుంది కాబట్టి పాకిస్తాన్ జర్నలిస్ట్ ఇలా మాట్లాడుతున్నారు.